హాయ్ నమస్తే అందరికి గ్లోబల్ లెవెల్లో బజ్ అని చెప్పొచ్చు. సో మన మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కలిసి ఫస్ట్ టైం నటిస్తున్న మూవీ అయితే భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో మన తెలుగు ఆడియన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా వెయిట్ చేస్తాం. అలాంటిది మన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు అయితే అవతార్ ప్రమోషన్ లో భాగంగా ఇండియాకి రావడం జరిగింది. సో ఆ అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అయితే SSMB29 మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారంట. సో రాజమౌళి గారు అండ్ వాళ్ళ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాని ఒక మెట్టు పైకి ఎక్కించిన రాజమౌళి గారు, అలాంటి రాజమౌళి గారు ఫస్ట్ టైం ఇప్పటివరకు మన తెలుగు సినిమాలే నటించిన మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కలయికలో వస్తున్న మూవీ. సో గ్లోబల్ లెవెల్లో ఏ రేంజ్ లో బస్ వస్తుందో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ రాజమౌళి గారు డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తారు. ఏ మూవీనైనా ఒక బజ్ ఏర్పడుతుంది. ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క లవర్స్, సినిమా లవర్స్ తన టేకింగ్ కానీ తన విజువల్స్ కానీ ఎలా తీస్తారని ప్రతి ఒక్కరు ఈగర్లీగా వెయిట్ చేస్తారు. అలాంటిది ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలయికలో, అలాంటిది లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు హైదరాబాద్ ప్రమోషన్ కి వచ్చారంట. ఆయన చేతి మీద రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి ఇక వేరే లెవెల్ బజ్ అని చెప్పొచ్చు. గ్లోబల్ లెవెల్లో అయితే బజ్ వచ్చేసింది. రాజమౌళి మూవీ అనగానే హీరోతో సంబంధం లేకుండా ఒక మార్కెట్ ఉంటుంది. అలాంటి మార్కెట్ ఇప్పుడు మహేష్ బాబు గారికి కూడా మంచి స్టార్ హీరో తెలుగులో. సో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయకపోవచ్చు, ఇదే మొదటి సినిమా. కానీ మొదటి సినిమానే అది అంటారు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని మహేష్ బాబు గారికి వాళ్ళ ఫ్యాన్స్ కి మామూలు కాదు. ఆల్రెడీ రిలీజ్ తోని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. కానీ కొడితే కుంభస్థలం కొట్టాలంటారు కదా, గ్లోబల్ లెవెల్లో సాలిడ్ హిట్ కొడతాడు మహేష్ బాబు గారు. సో వాళ్ళు వెయిట్ చేసిన దానికి ఎందుకు ఎన్ని రోజులు వెయిట్ చేశామని ఫీల్ లేకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ మెస్మరైజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే రాజమౌళి మనకి ఇప్పటివరకు డిసప్పాయింట్ చేసిన మూవీ ఏదీ లేదు. సో ఇది కూడా అదే రేంజ్ లో ఉంటుంది. గ్లోబల్ లెవెల్లో తీస్తున్నారంటే ఇంకా ఎంత పకడ్బందీగా, ఎంత ప్లానింగ్ తో తీస్తారు. సో మన తెలుగు సినిమా ఇంకో అంటే ఇప్పటివరకు మొన్నటి వరకు బాలీవుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటుండే, అలాంటిది పుష్ప కావచ్చు, రీసెంట్ గా పుష్ప కావచ్చు, బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఈ మూవీతోని మన ఇండియన్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందో మనకి ఇప్పుడు అర్థమైంది. సో ఆ లెవెల్ కి తీసుకెళ్లిన రాజమౌళి గారు అవతార్ డైరెక్టర్ టైటిల్ గ్లిమ్స్ ఓపెన్ చేయడం అనేది ఇంకా పెద్ద అచీవ్మెంట్. అటు మహేష్ బాబు గారికి కావచ్చు, ఇటు రాజమౌళి గారికి కావచ్చు. సో ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎన్ని డిఫరెంట్ ప్రమోషన్లు చేస్తారో. మేబీ ఈ ఒక్క టైటిల్ గ్లిమ్స్ జేమ్స్ కెమెరాన్ గారు రిలీజ్ చేశారనుకో, ఈ సినిమాకి వేరే లెవెల్ ప్రమోషన్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.